గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్ కొడపకొండ తిన్నాను అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాని గురించి టోటల్ వ్లాగ్ అయితే వీడియోలో ఉంటుంది. మనం చెప్పిన అడ్రస్ ఏదైతే వీడియోస్ చూస్తే చాలా హెల్ప్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ కానీ మన వీడియోలో చెప్పినట్టే పెట్టారనమాట. మాక్సిమం 90% మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందన్నమాట. సో మీరు చెక్ చేయాలంటే వీడియో చెక్ చేయండి, కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మెయిన్ వాటికి కవర్ చేస్తాను. లైక్ ప్రభలు, గేమింగ్ జోన్, బొమ్మలు ఎవరికి కవర్ చేస్తాను అనమాట. కొన్ని సాంగ్స్ అయితే మ్యూట్లో ఉంటాయి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది కాబట్టి. సో ఆ పర్టికులర్ వాటికి మీకు మ్యూట్లో ఉంటుంది. ఫేసు, గొంతు, హెయిర్ మొత్తం అంతా డల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నైట్ అంతా బాగా మనం తిరిగేసాం కాబట్టి. సో అందుకే కొంచెం వాయిస్ అదోలా ఉంది. సో ప్లీజ్ సజెస్ట్ గైస్. ట్రాఫిక్ బాగా ఉందని బైక్ పక్కన పెట్టేసి ఆటో కోసం వెళ్ళాం గైస్. సో ఒక 2 minutes తర్వాత ఆటో వచ్చింది. తర్వాత థర్టీ మినిట్స్ అలా మాట్లాడుకున్నాక డైరెక్ట్ కొడపనకి వచ్చేసాం గైస్. సో అక్కడ మనం ముందే దింపేశారు. అక్కడ నుంచి బై వాక్ వెళ్దాం అనమాట. సో దారిలో ఫుల్ ట్రాఫిక్ అనమాట. మీకు చెప్పాను నేను వీడియోలోనే, ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ తామాకండి గైస్ ఎక్కువ ట్రాఫిక్ ఉండిద్దని. బట్ చాలా మంది ఎక్కువ పార్కింగ్ ప్లేస్ కోసం కొట్టుకున్నాను అనమాట. ప్లేస్ చాలా మీరు స్టక్ అయిపోయిన ట్రాఫిక్ అంతా మీరు 2 సార్లు చూడవచ్చు. ఇటు పక్క పోయే వాళ్ళు పోలేకపోతాం, వచ్చే వాళ్ళు రాలేకపోతున్నారు. మొత్తానికి అయితే తిన్నాక వచ్చేసాం మనం ట్రై పోదాం. ముందుకు వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేశారు. చాలా బైక్స్ వచ్చాయి. పక్క 2 wheelers పక్క 3 wheelers ముందుకు వెళ్తే పోలీస్ పంపించేయమన్నారు. నేను తప్పోయాను కొంచెం ముందుకెళ్తే స్నానాలు చేశారు. కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి మనం బొమ్మలు అన్ని ప్రభలకి వెళ్ళే దాగుందనమాట. మధ్యాహ్నం అనడం సత్తా ఉంటే తినేవాళ్ళు అంటే తింటూనే ఉన్నారు. మేము వెళ్ళాలనుకున్నాం, టైం సరిపోలేదు. కొండ మీదకి వెళ్ళాలి చాలా కష్టం ఈరోజు వాటికి. మా ఫ్రెండ్స్ వస్తాను ఫోన్ చేద్దామని బ్యాంటర్లు గేమ్స్ ఆడుకునేవి చాలా ఉన్నాయి అన్నమాట. తీసారా చూపిస్తాను. చెట్టు నాగేశ్వర యాదవ్ గారు ధన్యవాదాలు ఇప్పుడే ఉండదు ఇటే మరి ఇటే ఇప్పుడైతే సింపుల్గా ఒక 20 lakhs పైన వచ్చి ఉంటారు కదా. సో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. అండ్ కొండ మీదకి ఇంకా వెళ్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు, ఎందుకంటే కొండ మీదే కాబట్టి టెంపుల్ ఉండేది. అండ్ కిందంతా ప్రభలు అనమాట. కోటపంట మెయిన్ హైలైట్ వచ్చేది ప్రభలు అనమాట, కరెంటు ప్రభలు. మొత్తం ఈ ఇయర్ అయితే ఒక 20 దాకా వచ్చేసాయి. ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ అయితే గుర్తులేదు, బట్ 20 దాకా వచ్చేసాయి. అండ్ మొత్తం టీడీపీ ప్రభలే ఉన్నాయి. ఒక్క వైసీపీ ప్రభ ఉంది నేను చూసినప్పుడు. మీరు లైట్ లేకుండా కనిపిస్తుంది కదా, అదే వైసీపీ ప్రభ. ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల బట్ ఏదో అక్కడ గొడవ అయిందంటగా, ఈ సందుకే అక్కడ ఆగిపోయింది వైసీపీ ప్రభ. మిగతా అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి.
జనసేనకు 4 అండ్ వచ్చి ఉన్నాయి, మిగతా అన్ని టీడీపీ ఉన్నాయన్నమాట. కోసం చూస్తా ఉన్నా గాయస్, వేసువాంగల కోసం గట్టిగా అనుకోకుండా ఒకటి తగినమాట. ఫుల్గా డ్యాన్స్ చేసి ఎగిరిపోయాం. ఎట్టబడ్డ అయిపోయింది ఇద్దరు హెయిర్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకే ఏం మాట్లాడలేదు. మళ్ళీ తర్వాత ఆడే మిస్ అయిపోయింది, తప్పిపోయాం అనమాట మళ్ళీ. సో కొడపంటే అంతే ఉండేది గాయస్. 10 మంది వస్తే సింపుల్గా ఒక 2-3 గ్యాంగ్ విడిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో మార్నింగ్ తెల్లారినాడ కలుస్తారు. మాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. దారిలో కొంచెం చలిపడుతున్న ఐస్ క్రీమ్ తిన్నాం. మీకు కూడా చూపించాలి, మీరు తింటారని మీకు చూపిస్తున్నాను అనమాట. దాదాపు ఒక 15-16 ట్రావెల్ మొత్తం దిగా అనమాట. 2-3 ట్రావెల్ మిస్ చేసాం, ఎందుకంటే ఎక్కువ టైం అవుతుంది, ఎక్కువ లేట్ అవుతుంది మాకు. ఈలోపు మొత్తం దిగేసరికి 2:30 కల్లా క్లోజ్ చేశారనమాట. అన్ని సాంగ్స్ పెట్టవచ్చు, బట్ కాపీ క్లైమ్ వస్తుందని ఎక్కువ పెట్టదనమాట. కొన్ని వీడియోస్ పెట్టాము, మేబీ వాటికి కూడా క్లైమ్ వస్తుంది. వీడియో అయితే ఎక్కువ మంది రీచ్ అవ్వకపోవచ్చు. సో ఎవరైతే చూస్తున్నారో లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట వీడియో. అందరూ వెళ్ళిపోతాను అనమాట. 2:30 అయిపోయింది. సో చిన్న వెళ్ళిపోతున్నాడు. పోదామాడ్రా లేట్ ఎక్కించిన క్లియర్ కానీ ఎంత పడిందిరా ఫోన్ అది?
ఐఫోన్ వచ్చేది ఎందుకు మా నీకు ఐఫోన్ ఉంటుంది అందుకే మళ్ళీ ఎక్కుదాం ఈ జైన్ వీల్స్ ఇచ్చిన పనులు ఎక్కేరా అదే ఇచ్చిన పనులు ఎక్కుతారు అదైతే పెద్దలు ఎక్కుతారు మా చేయని కూడా పెట్టు నీ గుర్తుగా మా అరే మామ నీ గుర్తుగా చేయని కూడా పెట్టు మామ నాకు చెల్లికి చేయని కొనుక్కోవాలి అమరేంద్ర జంపాలి కొరంది కృష్ణ ఎక్కడున్నా ఫోన్ దగ్గర తొందరగా రావాలమ్మా ఫైనల్ ఇయర్లోనా ఇంకా అవన్నీ చూసి వచ్చేసరికి టైం ఒక 3:30 అయింది కదా ఇక్కడే మాకు అండ్ అవన్నీ జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం మన దగ్గర మనీ సరిపోలేదు అనమాట సో అందుకే యాక్చువల్లీ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం పెట్రిపాలెం కలిసి బస్సులు పెట్టారు మనం చెప్పినట్టుగానే సో అటు వెళ్తున్నాం అనమాట సో బస్ స్టాండ్కి వచ్చేసాం ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి క్రౌడ్ అయితే ఓవర్ ఉంది బస్సులు వస్తామన్నా కానీ సరిపోవట్లేదు అనమాట అంత పెద్ద క్రౌడ్ వచ్చారు సో ఎక్కడో మేము ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి బస్సు ఎక్కాం అది ఇంకో హాఫ్ అన్ అవర్ కష్టపడి తీసుకెళ్ళింది టోటల్ ఎక్కడే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట ప్రజెంట్ మా టైం అయితే బస్సు ఎక్కే టైంకి 4:30 అంత అయింది కదా ఎగ్జాక్ట్గా కష్టపడి బస్సు ఎక్కేసాం మా బాబు అక్కడ మిస్ అయిపోయాడు మేము బస్సు ఎక్కాను వాడు బస్సు ఎక్కాడు నష్టపేటలో కలిస్తే కలవచ్చు మళ్ళీ మేము అందరం ఏదో షో చేద్దాం షూ వేసుకెళ్తాగా చండాలు అయిపోయాయి అనమాట పగిలిపోయి మట్టి అయిపోయి బోధ అయిపోయి చండాలు అయిపోయింది ఇంకోసారి పనికి రాకుండా పోయినాయి అనమాట షూ మొత్తానికి నేను ఎలా వల్ల కష్టపడి నష్టపడి బస్ స్టాండ్ అయితే వచ్చేసాను గాయస్ ఇక్కడ మా బాబు గారు ఉన్నంట వాడిని కలిసి వాడితో మాట్లాడి వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంకా బైక్ వేరే చోట పెట్టాం కదా బైక్ కూడా తీసుకొచ్చుకోవాలి సో కొంచెం టైం పట్టింది టిఫిన్ చేసి బైక్ తెచ్చుకోవాలి అండ్ టిఫిన్ హోటల్లో మా సాయిగాడు మెక్కి మరీ తిండి ఒక్కడే ఆ సేమ్ తిన్నాను అనుకున్న వాడికి అర్థం కాల ఇంకా నర్సాపేట డిపో దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది మీరు చూడొచ్చు చిన్నగా వెళ్ళిపోతుంది ప్రభలు కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది నర్సాపేట నుంచి కొండ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది అంట ప్రభలు సో బాగుంది చూడటానికి కూడా నర్సాపేటలో కూడా అండ్ 26 మన కోడకొండ 27 నర్సాపేటలో చేస్తుంది గుంటూరు విజయవాడ సర్వేపేట వీళ్ళందరూ ఇక్కడ నర్సాపేట డిపోకి వచ్చేసారు గైస్ సో అక్కడ నుంచి చాలా మంది టిఫిన్ చేయటం కానీ టీ తాగటం మన కావాలంటే చెరుకులు బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇక్కడ మంచిగా ఉంది ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు సో నేను చిన్నగా వెళ్ళిపోతున్నాను అనమాట మధ్యలో టీ తాగుతున్నారు తినేవాళ్ళు తింటున్నారు అని మా తమ్ముడే బైక్ కోసం వెళ్ళాడు మా సాయి గడే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఎగ్జాక్ట్గా ప్రజెంట్ టైం అయితే మాత్రం 5:20 అయిందనమాట సో నేను మళ్ళీ కొంచెం వేరే పని ఉంది నాకు బయటికి వెళ్ళాలి సో ఇంటికి వెళ్ళేసరికి నేను 6 దాటొచ్చు నాకు అండ్ ఫైనల్ వ్లాగ్ అయితే ఇదే గైస్ కొంతమంది ఏంటంటే కోటపంట తిన్న తర్వాత కొంతమంది కష్టాలు పడ్డారు రైల్వే స్టేషన్లో మీకు ఆ వీడియోస్ కావాలి కోటపంట తిన్న కష్టాలు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మాకు అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఎప్పటికీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నౌ ఏమన్నావు మా నువ్వేగా మా తీమని తీయమన్నానా మావా